ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సైన్స్ శాస్త్రం మిస్టరీ పాఠ్య పుస్తకంలోని మూడో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మూడో పాఠం నాజిజం హిట్లర్ ఉన్నతి. ఇందులో 138 నుంచి 149 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో ఎప్పుడు చేరింది? 1 డిసెంబర్ 7, 1940, 2 డిసెంబర్ 8, 1941, 3 డిసెంబర్ 9, 1942, 4 డిసెంబర్ 8, 1943. అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో ఇప్పుడు చేరింది. 1 డిసెంబర్ 7, 1940, 2 డిసెంబర్ 8, 1941, 3 డిసెంబర్ 9, 1942, 4 డిసెంబర్ 8, 1943. యూరోప్లో మిత్రరాజ్యాల విజయం ఎప్పుడు జరిగింది? 1 మే 10, 1945, 2 మే 8, 1943, 3 మే 10, 1943, 4 మే 8, 1945. యూరోప్లో మిత్రరాజ్యాల విజయం ఎప్పుడు జరిగిందంటే 1 మే 10, 1945, 2 మే 8, 1943, 3 మే 10, 1943, 4 మే 8, 1945. జర్మనీ యుఎస్ఎస్ఆర్పై ఎప్పుడు దాడి చేసింది? 1 జూన్ 22, 1941, 2 జూన్ 22, 1943, 3 మే 10, 1945, 4 మే 10, 1941. జర్మనీ యుఎస్ఎస్ఆర్పై ఎప్పుడు దాడి చేసింది? 1 జూన్ 22, 1941, 2 జూన్ 22, 1943, 3 మే 10, 1945, 4 మే 10, 1941. వార్సా గెట్టో నివాసితులు పత్రాలను సేకరించి వాటిని పాల క్యానుల్లో భద్రపరిచి ఇతర కంటైనర్లతో పాటు ఉంచారు. విధ్వంసం ఆసన్నమైనదని అనిపించినప్పుడు ఈ కంటైనర్లను 1943లో భవనాల సెల్లార్లో పాతిపెట్టారు. ఈ క్యాన్ను ఎప్పుడు కనుగొన్నారు? 1 1945లో, 2 1952లో, 3 1950లో, 4 1953లో. వార్సా గెట్టో నివాసితులు పత్రాలను సేకరించి, అంటే గెట్టో నివాసితులు అంటే ఈ యూదులు ఉండేవాళ్ళు కదా, నివాసిత ప్రాంతాల్లో ఎక్కువగా పత్రాలను సేకరించి వాటిని పాల క్యానుల్లో భద్రపరిచి ఇతర కంటైనర్లతో పాటు ఉంచారు. విధ్వంసం ఆసన్నమైనదని అనిపించినప్పుడు ఈ కంటైనర్లు 1943లో భవనాల సెల్లార్లో పాతిపెట్టారు. ఈ క్యాన్ ఎప్పుడు కనుగొన్నారంటే 1 1945లో, 2 1952లో, 3 1950లో, 4 1953లో. హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ ఎప్పుడు అయ్యాడు? 1 జనవరి 30, 1935, 2 జనవరి 30, 1943, 3 జనవరి 30, 1942, 4 జనవరి 30, 1933. హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ ఎప్పుడు అయ్యాడు? 1 జనవరి 30, 1935, 2 జనవరి 30, 1943, 3 జనవరి 30, 1942, 4 జనవరి 30, 1933. మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభం. 1 మార్చి 1, 1911, 2 ఆగస్టు 1, 1914, 3 ఆగస్టు 5, 1914, 4 ఆగస్టు 1, 1913. మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభం 1 మార్చి 1, 1911, 2 ఆగస్టు 1, 1914, 3 ఆగస్టు 5, 1914, 4 ఆగస్టు 1, 1913. నాజీల హత్యాకాండలో భాగంగా వారు తమపై జరిపిన దురాగతాలను, తాము అనుభవించిన బాధను ప్రపంచం గుర్తించాలని యూదులు భావించారు. ఈ హత్యాకాండని ఏమని అంటారంటే 1 జినాగడ్, 2 గెట్టో, 3 హోలోకాస్ట్, 4 ఎవాక్యులేషన్. నాజీల హత్యాకాండలో భాగంగా తమపై జరిపిన దురాగతాలను, తాము అనుభవించిన బాధను ప్రపంచం గుర్తించాలని యూదులు భావించారు. ఈ హత్యాకాండని ఏమని అంటారు? 1 జినాగడ్, 2 గెట్టో, 3 హోలోకాస్ట్, 4 ఎవాక్యులేషన్. ఎప్పుడు జర్మనీ లొంగిపోయింది? మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. 1 నవంబర్ 9, 1919, 2 నవంబర్ 9, 1918, 3 డిసెంబర్ 9, 1918, 4 నవంబర్ 9, 1916. ఎప్పుడు జర్మనీ లొంగిపోయింది? మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. 1 నవంబర్ 9, 1919, 2 నవంబర్ 9, 1918, 3 డిసెంబర్ 9, 1918, 4 నవంబర్ 9, 1916. చార్లెస్ బెరాట్ ప్రజల ఆశయాలను తన డైరీలో నమోదు చేసి తర్వాత వాటిని తన అత్యంత వివాదాస్పద పుస్తకమైన ఇందులో ప్రచురించింది. 1 థర్డ్ రీచ్ ఆఫ్ ది డ్రీమ్స్, 2 నాజ్ రీచ్ ఆఫ్ డ్రీమ్స్, 3 థర్డ్ రీచ్ ఆఫ్ డంగ్, 4 థర్డ్ రీమ్ ఆఫ్ డ్రీమ్స్. చార్లెస్ బెరాట్ ప్రజల ఆశయాలను తన డైరీలో నమోదు చేసి తర్వాత వాటిని తన అత్యంత వివాదాస్పద పుస్తకమైన ఇందులో ప్రచురించింది. 1 థర్డ్ రీచ్ ఆఫ్ డ్రీమ్స్, 2 నాజ్ రీచ్ ఆఫ్ డ్రీమ్స్, 3 థర్డ్ రీచ్ ఆఫ్ డంగ్, 4 థర్డ్ రీమ్ ఆఫ్ డ్రీమ్స్. జర్మన్ యూదులను
వారి కదలికలను నాజీలు వేటితో పోల్చారు? 1 పులులతో, 2 ఎలుకలతో, 3 తెగుళ్లుగా, 4 సింహాలతో. జర్మన్ యూదులను వారి కదలికలు నాజీలు వేటితో పోల్చారు? 1 పులులతో, 2 ఎలుకలతో, 3 తెగుళ్లుగా, 4 సింహాలతో. మహాత్మా గాంధీ హిట్లర్కు లేఖ ఎప్పుడు రాశారు? మన టెక్స్ట్ బుక్ ప్రకారం 1 1937-38లలో, 2 1941-42లలో, 3 1939-40లలో, 4 1943-44లలో. మహాత్మా గాంధీ హిట్లర్కు లేఖ ఎప్పుడు రాశారు? 1 1937-38లలో, 2 1941-42లలో, 3 1939-40లలో, 4 1943-44లలో. ప్రతిఘటన పోరాట యోధుడు నాజీ సామ్రాజ్యంలో ప్రజలపై జరిగే క్రూరమైన వ్యవస్థీకృత నేరాలను ప్రతిఘటించలేని భయంకరమైన నిశ్శబ్దాన్ని గమనించినది. 1 ఎమాక్రాంచ్, 2 పాస్టర్ నీమోల్లర్, 3 లారెన్స్ రీస్, 4 యూత్ లీగ్. ప్రతిఘటన పోరాట యోధుడు నాజీ సామ్రాజ్యంలో ప్రజలపై జరిగే క్రూరమైన వ్యవస్థీకృత నేరాలను ప్రతిఘటించలేని భయంకరమైన నిశ్శబ్దాన్ని గమనించింది. 1 ఎమాక్రాంచ్, 2 పాస్టర్ నీమోల్లర్, 3 లారెన్స్ రీస్, 4 యూత్ లీగ్. వెర్సైల్స్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1 జూన్ 28, 1917, 2 జూన్ 28, 1919, 3 జూన్ 28, 1917, 4 జూన్ 28, 1919. వెర్సైల్స్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1 జూన్ 28, 1917, 2 జూలై 28, 1919, 3 జూలై 28, 1917, 4 జూన్ 28, 1919. సోవియట్ దళాలు ఆస్విట్జ్ను ఎప్పుడు విడిపించాయి? 1 మే 8, 1945, 2 జూన్ 22, 1941, 3 జనవరి 27, 1945, 4 జనవరి 30, 1933. సోవియట్ దళాలు ఆస్విట్జ్ను ఎప్పుడు విడిపించాయి? 1 మే 8, 1945, 2 జూన్ 22, 1941, 3 జనవరి 27, 1945, 4 జనవరి 30, 1933. జర్మనీ పోలాండ్పై దాడి చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభం ఎప్పుడు జరిగిందంటే 1 సెప్టెంబర్ 1, 1939, 2 జూన్ 22, 1939, 3 జనవరి 30, 1933, 4 జూన్ 22, 1941. జర్మనీ పోలాండ్పై దాడి చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. ఈరోజు 1 సెప్టెంబర్ 1, 1939, 2 జూన్ 22, 1939, 3 జనవరి 30, 1933, 4 జూన్ 22, 1941. యూదుల సామూహిక హత్యలు ప్రారంభం 1 జూన్ 22, 1941, 2 జూన్ 23, 1941, 3 మే 8, 1945, 4 డిసెంబర్ 8, 1941. యూదుల సామూహిక హత్యలు ప్రారంభం 1 జూన్ 22, 1941, 2 జూన్ 23, 1941, 3 మే 8, 1945, 4 డిసెంబర్ 8, 1941. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో ఎప్పుడు చేరింది? కరెక్ట్ ఆన్సర్ 2 డిసెంబర్ 8, 1941లో. అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో ఎప్పుడు చేరిందంటే డిసెంబర్ 8, 1941లో చేరింది. కరెక్ట్ ఆన్సర్ 2. అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో ఎప్పుడు చేరిందంటే కరెక్ట్ ఆన్సర్ 2 డిసెంబర్ 8, 1941. యూరోప్లో మిత్రరాజ్యాల విజయం. కరెక్ట్ ఆన్సర్ 4 మే 8, 1945. యూరోప్లో మిత్రరాజ్యాలు ఎప్పుడు విజయం సాధించాయని చెప్పవచ్చు అంటే మే 8, 1945. కరెక్ట్ ఆన్సర్ 4. జర్మనీ యుఎస్ఎస్ఆర్పై ఎప్పుడు దాడి చేసింది? కరెక్ట్ ఆన్సర్ 1 జూన్ 22, 1941. కరెక్ట్ ఆన్సర్ 1. జర్మనీ యుఎస్ఎస్ఆర్పై ఎప్పుడు దాడి చేసిందంటే జూన్ 22, 1941. కరెక్ట్ ఆన్సర్ 1. వార్సా గెట్టో నివాసితులు పత్రాలను సేకరించి వాటిని పాలక్యానంలో భద్రపరిచి ఇతర కంటైనర్లతో పాటు ఉంచారు. విధ్వంసం ఆసన్నమైనదని అనిపించినప్పుడు ఈ కంటైనర్ను 1943లో భవనాల సెల్లార్లో పాతిపెట్టారు. ఈ క్యాన్ను ఎప్పుడు కనుగొన్నారంటే కరెక్ట్ ఆన్సర్ 3 1950లో. వార్సా గెట్టో నివాసితులు పత్రాలను సేకరించి వాటిని పాలక్యానంలో భద్రపరిచి ఇతర కంటైనర్లతో పాటు ఉంచారు. విధ్వంసం ఆసన్నమైనదని అనిపించినప్పుడు ఈ కంటైనర్లు 1943లో భవనాల సెల్లార్లో పాతిపెట్టారు. ఈ క్యాన్ను ఎప్పుడు కనుగొన్నారంటే 1950లో కనుగొన్నారు. కరెక్ట్ ఆన్సర్ 3. హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ ఎప్పుడు అయ్యాడు? కరెక్ట్ ఆన్సర్ 4 జనవరి 30, 1933. హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ ఎప్పుడు అయ్యాడంటే జనవరి 30, 1933. కరెక్ట్ ఆన్సర్ 4.
మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభం. కరెక్ట్ ఆన్సర్ 2. ఆగస్టు 1, 1914. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అంటే మన టెక్స్ట్ బుక్లో 1 అని తెలుగు అక్షరాల్లో రాసి ఉంటుంది కదా. యుద్ధం అంటే మొదటి ప్రపంచ యుద్ధం అంటే 1914 నుంచి 19 వరకు, లేదా 14 నుంచి 18 వరకు. మొదటి ప్రపంచ యుద్ధం అంటే ఆ డేట్ మీకు తెలుసు, 1914 ప్రారంభం అని. కానీ టెక్స్ట్ బుక్లో ఆగస్టు 1 అని తెలుగులో రాసి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభం. కరెక్ట్ ఆన్సర్ 2. ఆగస్టు 1, 1914. నాజీల హత్యాకాండలో భాగంగా వారు తమపై జరిపిన దురాఘాతాలను, తాము అనుభవించిన బాధలను ప్రపంచం గుర్తించాలని యూదులు భావించారు. ఈ హత్యాకాండని ఏమని అంటారంటే కరెక్ట్ ఆన్సర్ 3. హోలోకాస్ట్. నాజీల హత్యాకాండలో భాగంగా వారు తమపై జరిపిన దురాఘాతాలను, తాము అనుభవించిన బాధలను ప్రపంచం గుర్తించాలని యూదులు భావించారు. ఈ హత్యాకాండని ఏమంటారంటే హోలోకాస్ట్. కరెక్ట్ ఆన్సర్ 3. ఎప్పుడు జర్మనీ లొంగిపోయింది, మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. కరెక్ట్ ఆన్సర్ 2. నవంబర్ 9, 1918. ఎప్పుడు జర్మనీ లొంగిపోయిన మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిందంటే నవంబర్ 9, 1918. ఎప్పుడు ప్రారంభమైందంటే ఆగస్టు 1, 1914. ఎప్పుడు జర్మనీ లొంగిపోయింది, మొదటి ప్రపంచ యుద్ధం అనేది ముగిసింది. కరెక్ట్ ఆన్సర్ 2. నవంబర్ 9, 1918. కరెక్ట్ ఆన్సర్ 2. చార్లెస్ బెరట్ ప్రజల ఆశయాలను తన డైరీలో నమోదు చేసి తర్వాత వాటిని తన అత్యంత వివాదాస్పదమైన పుస్తకమైన ఎందులో ప్రచురించిందంటే కరెక్ట్ ఆన్సర్ 1. థర్డ్ రీచ్ ఆఫ్ డ్రీమ్స్. చార్లెస్ బెరట్ ప్రజల ఆశయాలను తన డైరీలో నమోదు చేసి తర్వాత వాటిని తన అత్యంత వివాదాస్పద పుస్తకమైన ఎందులో ప్రచురించిందంటే థర్డ్ రీచ్ ఆఫ్ డ్రీమ్స్. కరెక్ట్ ఆన్సర్ 1. జర్మన్ యూదులను వారి కదలికలు నాజీలు వేడితో పోల్చారంటే కరెక్ట్ ఆన్సర్ 2. ఎలుకలతో. జర్మన్ యూదులను వారి కదలికలను నాజీలు వేడితో పోల్చారంటే ఎలుకలతో పోల్చారు. కరెక్ట్ ఆన్సర్ 2. మహాత్మా గాంధీ హిట్లర్కు లేఖ ఎప్పుడు రచించారంటే మన టెక్స్ట్ బుక్లోని ప్రకారం కరెక్ట్ ఆన్సర్ 3. 1930, 40లలో 2 లేఖలు ఉంటాయి. అందులో 1939 ఒకటి ఉంటుంది, 41 ఉంటుంది. చూడండి, మహాత్మా గాంధీ హిట్లర్కు లేఖ ఎప్పుడు రాశారంటే 1939, 40లలో. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రతిఘటన పోరాట యోధులు నాజీ సామ్రాజ్యంలో ప్రజలపై జరిగే క్రూరమైన వ్యవస్థీకృత నేరాలు, మామూలు నేరాలు కాదు, వ్యవస్థీకృత నేరాలను ప్రతిఘటించలేని భయంకరమైన నిశ్శబ్దాన్ని గమనించింది ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ 2. పాస్టర్ నీమోల్లర్. ప్రతిఘటన పోరాట యోధుడు నాజీ సామ్రాజ్యంలో ప్రజలపై జరిగే క్రూరమైన వ్యవస్థీకృత నేరాలను ప్రతిఘటించలేని భయంకరమైన శబ్దాన్ని గమనించింది ఎవరంటే పాస్టర్ నీమోల్లర్. కరెక్ట్ ఆన్సర్ 2. వెర్సైల్స్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ 4. జూన్ 28, 1919. వెర్సైల్స్ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే జూన్ 28, 1919లో జరిగింది. కరెక్ట్ ఆన్సర్ 4. సోవియట్ దళాలు ఆస్విట్జ్ను ఎప్పుడు విడిపించాయి? కరెక్ట్ ఆన్సర్ 3. జనవరి 27, 1945. సోవియట్ యుఎస్ఎస్ఆర్ దళాలు లేదా సోవియట్ దళాలు ఆస్విట్జ్ను ఎప్పుడు విడిపించాయి? కరెక్ట్ ఆన్సర్ 3. జనవరి 27, 1945లో. కరెక్ట్ ఆన్సర్ 3. జర్మనీ పోలాండ్పై దాడి చేసింది రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. అప్పుడు ఆ రోజు డేటు కరెక్ట్ ఆన్సర్ 1. సెప్టెంబర్ 1, 1939. జర్మనీ పోలాండ్పై దాడి చేసింది రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. అది ఎప్పుడంటే సెప్టెంబర్ 1, 1939. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం. అదే మొదటి ప్రపంచం అయితే ఆగస్టు 1 ఉంటుంది, ఇక్కడ సెప్టెంబర్ 1. కరెక్ట్ ఆన్సర్ 1. యూదులు సామూహిక హత్యలు ప్రారంభం. కరెక్ట్ ఆన్సర్ 2. జూన్ 23, 1941. యూదుల సామూహిక హత్యలు ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే జూన్ 23, 1941లో. కరెక్ట్ ఆన్సర్ 2. అందులో ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా నేను చూసుకోండి. థ్యాంక్ యూ.